పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న తనపై జరిగిన దాడి వెనుక ప్రతిపక్షం పాత్ర ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యే పైన ఒక వ్యక్తి దాడి చేసేందుకు వచ్చాడంటే ఇందులో ఖచ్చితంగా పెద్దల హస్తం ఉంటుంది అంటున్నారు. కొన్నాళ్లుగా తనపై అసత్య ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు టార్గెట్ గా సంచలన ఆరోపణలు చేశారు. ఆయన అక్రమాలన్నీ త్వరలోనే బయటపెడతా అన్నారు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. అంతేకాదు అక్రమాలపై చర్చలకు సిద్ధమని తెల్లం బాలరాజుకు చిర్రి బాలరాజు సవాల్ విసిరారు. తనపై చేసే ఆరోపణలను నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని శపథం చేయడం పోలవరం పాలిటిక్స్ లో హీట్ పెంచుతోంది. దాడి ఘటన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుపై పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఇంకేమంటున్నారో మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి వివరిస్తారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడి జరగటం అనేది చర్చనీయాంశంగా మారింది. అసలు దాడి చేయటం ఉద్దేశపూర్వకంగా జరిగిందా, దాని వెనకాల కుట్ర ఉందా, ఎవరు ఈ దాడికి కారణం అనేది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే బాలరాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూస్తున్నారు? డైరెక్ట్గా మీ ఆఫీస్లోకి వచ్చి మీపైనే దాడి చేసేందుకు ప్రయత్నం అంటే ఏంటి, అలా ఏం జరిగింది? అంటే ఇప్పటి నుంచి కాదండి, గత 2-3 నెలల నుంచి కూడా ఏదైతే ఇతను వంశీ అన్న అతను కుర్రోడు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక విషయాల్ని బయటికి పంపిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తిపై నిన్న సాయంత్రం కార్యకర్తలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపై అతన్ని కౌన్సిలింగ్ కోసం స్టేషన్కి పిలిపించి నన్ను సాయంత్రం అతను కౌన్సిలింగ్ ఇచ్చి జీలిమిల్లి స్టేషన్లో పంపించడం జరిగింది. అతను ఉదయం నేరుగా మేము ఆఫీసులో ఉన్న టయానికి అతను డైరెక్ట్గా ఆఫీసులోకి దూసుకురావడం జరిగింది. కావాలనే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల ద్వారాగా ఇతను చేస్తున్నాడు అనేటువంటి సమాచారం మాకు పూర్తిగా ఉంది. అలాగే పోలీస్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అతనికి అమౌంట్ కూడా భారీ ఎత్తున ట్రాన్సాక్షన్ జరిగింది అంటున్నారు. అమౌంట్ మీకు తెలిసి ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, దాని వెనకాల ఎవరు ఉండొచ్చు? అంటే దీని వెనుక అంటే ఒక శాసనసభ్యుల మీద ఎంత స్పీడ్గా నేరుగా దాడి చేయడానికి వచ్చాడంటే అది కొంచెం పెద్ద నాయకులే ఉన్నారని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఎంక్వైరీలో ఎవరైతే ఇతనికి సహాయపడ్డారు, ఆర్థికంగా బాగా సహాయపడ్డారు అనేటువంటి సమాచారం మా దగ్గర ఉంది. నేరుగా వచ్చి దాడి చేయడానికి ప్రయత్నం చేశాడంటే ఖచ్చితంగా దీని వెనకాల రాజకీయ కుట్ర, అలాగే పెద్ద పెద్ద బడా నాయకులు ఉన్నారనేటువంటి ఉద్దేశం నాకుంది. బ్లైన్ చేయాలి ప్రతి విషయం. ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ అవినీతి జరుగుతుందని ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెల్లం బాలరాజు కూడా మాట్లాడుతున్నాడు. 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యే చేశాడు. ఏదైతే R&R ప్యాకేజీ గురించి మాట్లాడతాడు, R&R ప్యాకేజీ ఈరోజు అతను ఎన్ని అక్రమాలు చేశాడో, ఎంత డబ్బు తిన్నాడో నేను త్వరలోనే మీడియా ముందు పెడతాను. నిజంగా ఇవన్నీ సవాల్ చేస్తున్నా. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెల్లం బాలరాజుకి నేను సవాల్ చేస్తున్నా, మన ఇద్దరం డెబిట్లో కూర్చుందాం. ఎక్కడ ఏ సెంటర్లో కూర్చుందామా సరే. ఈరోజు నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఓరవలేక నువ్వు చేసినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని రోడ్లు పోసావు నేను అడుగుతా. అలాగే ఎన్ని వాటర్ ట్యాంక్స్ ఇచ్చావని నేను అడుగుతా. CMRF రిలీఫ్ ఫండ్ ఎన్ని ఇచ్చావని నేను అడుగుతా. నిజంగా అవన్నీ కూడా నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. ఈరోజు మీ టీవీ ఛానల్ ద్వారా నేను సవాల్ చేస్తున్నాను. అలాగే అతను చేసినటువంటి అక్రమాలు నేను అన్ని త్వరలోనే బయట పెడతాను. అతను చేసినటువంటి దోపిడీలు కూడా నేను బయటపెట్టి అతను జైలుకి పంపించే పరిస్థితి చేస్తాను మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ జరిగిన దాడిని కుట్రగానే భావిస్తున్నానని చెప్తున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో తనకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని కూడా బాలరాజు చెప్తున్న పరిస్థితి. కెమెరా రవి, TV9 జీలిమిల్లి నుంచి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై పూనం వంశీ అనే వ్యక్తి నిన్న క్యాంప్ ఆఫీస్ లో దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. నేరుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోకి దూసుకువెళ్లగా గన్మెన్ తో పాటు కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే బాలరాజుపై పూనం వంశీ కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారనే ఫిర్యాదుతో ఇటీవల పోలీసులు ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే క్యాంపులో వంశీ దాడికి ప్రయత్నించడం సంచలనంగా మారింది.